మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ పేరిట విడుదలైన లేఖ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. అసలు మావోయిస్టులు ఆయుధాలను వదిలేస్తామని నిజంగానే నిర్ణయించారా? అభయ్ పేరిట విడుదలైన లేఖ నిజమైనదేనా? మావోయిస్టులు లేఖల పేరిట మైండ్ గేమ్ ఆడుతున్నారా అంటే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. లేఖపైన అభయ్ ఫోటో ఉండడం చర్చలకు అనుకూలంగానూ, పార్టీ ఇంతకాలం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగానూ పలు వ్యాఖ్యలు ఉండడం పట్ల మాజీ మావోయిస్టులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ ఈ లేఖ నిజమైనదే అయితే మాత్రం మావోయిస్టు పార్టీ చీలిక దిశగా పయనిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మావోయిస్టుల లేఖలో మొట్టమొదటిసారి అభయ్ ఫోటో ఉండడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చరిత్రలో ఇప్పటి వరకు ఎన్నడూ ఇలా జరగలేదని అంటున్నారు. మరోవైపు ఆపరేషన్ కగార్ ప్రారంభమైన తర్వాత మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో మధ్య సమన్వయ లోపం ఉన్నట్లుగా తెలుస్తోంది. మావోయిస్టు పార్టీ నూతన సారథిగా పోటీలో ఉన్న అభయ్ తనకు ఆ స్థానం దక్కకపోవడంతోనే ఈ లేఖను విడుదల చేశారా? పార్టీ నుంచి ఆయన విడిపోవడానికి నిర్ణయించుకున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. లేదంటే అభయ్ పేరిట లేఖను సృష్టించి పార్టీలో ఆయన పైన అనుమానాలు రేకెత్తించడానికి పోలీసులు చేసిన ప్రయత్నమా? ఇలాంటి డౌట్స్ అన్ని కలుగుతున్నాయి. తమకు నెల రోజులు సమయం ఇవ్వమని లేఖలో కోరారు అభయ్. ఈ సమయంలో కాల్పుల విరమణ పాటించాలని, గాలింపు చర్యలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. వీడియో కాల్ ద్వారా చర్చలకు సిద్ధమంటూ ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీని విడుదల చేశారు అభయ్. లేఖలో ఈమెయిల్, ఫేస్బుక్ ఐడీ ఇవ్వడం పైన సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాము సాయుధ పోరాటానికి తాత్కాలికంగా స్వస్తి చెప్పి ప్రజా సమస్యల కోసం పోరాడతామని రాశారు అభయ్. పార్టీలో అంతర్గతంగానూ సమస్యలపై రాజకీయ పార్టీలతో, ప్రజా సంఘాలతో కలిసి ఉద్యమాలు చేస్తామని ఉండడంపైన చర్చ జరుగుతోంది. అయితే ఈ సందేహాలన్నింటిపైన క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత మావోయిస్టు పార్టీపైనే ఉంది. నిజంగానే మావోయిస్టులు తమ పాలసీని మార్చుకున్నారా, లేదంటే పోలీసులే ఈ లేఖను రిలీజ్ చేశారా అనేది తేలాల్సి ఉంది. అప్పుడే ఈ లేఖపైన స్పష్టత వస్తుంది.